స్వీట్లు ఎక్కువ తిన్నా సుత ఎప్పుడో అప్పుడు ఓకారం అచ్చుడు ఖాయం. గట్నే టెక్నాలజీ ఎక్కువైనా సుత నాశనం అవుడు ఖాయం. టెక్నాలజీ మంచి కోసం కంటే చెడు కోసమే ఎక్కువ ఉపయోగపడుతుంది వల్ల. ఏ ఊకో టెక్నాలజీ తోటి చాలా ఫాయిదా ఉంది. అసలు ఆ టెక్నాలజీ లేకపోతే నువ్వు ఆడ కూసుండి వార్తలు చదివితే మేము ఈడ కూసుండి చూసేటోళ్ళమా చెప్పు అని అంటారు కావచ్చు. కానీ యోగి ముచ్చట చూస్తే హావు టెక్నాలజీ తోటి నష్టమే ఎక్కువ ఉన్నది అని మీరు కూడా అంటారు పక్క. పొద్దంతా పెయ్యంతా చెమటరాంగా చేతుల కష్టం చేస్తే మళ్ళీ 1వ తారీఖు వచ్చేదాకా చేతుల రూపాయి కూడా ఉండలేదు. ఆలతానో ఈలతానో చేయి జాపి బదులు తీసుకున్నడే అవుతున్నది అని చాలా మంది రంది పడుతుంటారు. ఇసొంటోళ్ళ కష్టాన్ని కూడా కళ్ళు మూసి తెరిచే లోపట్నే గద్దెత్తుకపోయినట్టే ఎత్తుకపోతున్నారు. కంప్యూటర్ వెనుక కట్కలొత్తుకుంటూ కూర్చున్న సైబర్ దొంగగాళ్ళు. నిన్న మొన్న పార్సిల్ వచ్చినాయి, అందులో డ్రగ్స్ ఉన్నాయి, పోలీస్ కేసు అయింది, దాంట్లో మీ పేరు తీయాలంటే పైసలు ఇవ్వరని బెదిరించి పైసలు గుంజేటోళ్ళు, లేకుంటే మీ అకౌంట్లో మిస్టేక్లో పడ్డాయి పైసలు మాకు కొట్టురని మత్పరిచ్చి కొట్టేసేటోళ్ళు, మీ అకౌంట్ వెరిఫై చేయాలని పైసలు ఉడిచేటోళ్ళు. ఇక అవన్నీ అవుట్డేటెడ్ అయినాయని ఇప్పుడు కొత్తగా డిజిటల్ అరెస్టులని సైబర్ మోసాలను కొత్త పుంతలు దొక్కిస్తున్నారు ఫాల్తుగాళ్ళు. ఈడొకడు అచ్చం పోలీస్ లెక్కనే బిల్డప్ ఇచ్చి ఒక ఆయనను డిజిటల్ అరెస్ట్ చేస్తున్నామనగో ఎట్లా బెదిరిస్తున్నాడో చూడు రే కాకి బట్టలు వేసుకొని. పోలీస్ అని నమ్మించేతందుకాగో వెనకపోంటి అంబేద్కర్ గాంధీ తాత ఫోటోలు కూడా పెట్టుకున్నాడు. నడిమిట్లా కానిస్టేబుల్ని పిలిచినట్టు పిలిచి ఆస్కార్ లెవెల్ యాక్టింగులు చేస్తున్నారు. ఇక ఇట్లా వీడియో కాల్ చేసి మీరు కేసులు ఇరికిర్రు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని అనగానే గజగజ వణికిపోయి చేతులున్న సొమ్ములు అప్ప చెప్తారు అంటే ఆగమవుతారు. మరి చూసుకోరిగా ఆన్లైన్ మోసాలు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి అడగంగానే అన్ని పుసపుస చెప్పొద్దు ఎవరికైనా అని అటు అన్ని రాష్ట్రాలలో పోలీసులు కూడా మొత్తుకుంటున్నారు. మరి ఇక అయినా కూడా జాగ్రత్త పడకపోతే మీ ఇష్టం.